నందు బహుదూరం నుండి ఒంటరి గావించి నా వడల పడవేన్నది కొంతతరం సాగించదా అలాగే ప్రభు పొయ్యిలో కట్లగేయడం పప్పులో ఉట్టేయడమేనా స్వామి? ఇక్కడ కట్టుకుని వెళ్ళాలి ఘోరమైన రోధిస్తుంది బస్సు టైం అయిపోతుంది స్వామి. స్వామి స్వామి ఒకే బస్సు స్వామి సిగ్గు పది బస్సు స్వామి బస్సు కుదిలేడు పిచ్చోడు అయిపోయినాడు. ఎందువల్ల అయిపోయినా మాదిరి పిచ్చోడా నీ పైన పోయి ఈ నిశరాత్రి వేళ ఒంటరిగా నా వంటశాలకి దుఃఖిస్తున్నాను. దశకొని దశకొని పండితాయి రాత్రి వారి కైటకు చనుదేచిన కార్యమేది విని పేరుకోము దుఃఖమేళ జగతి త్రిపద ఎవరక్కడ బోధిస్తున్నారు? ఏమండి? నేనండి.
స్వామి ఉద్దేశంగా చెప్పి పంపినారు. ఆ మాయలాడి సుదేశ్వరదేవి ఒక పుష్పమాలికనిచ్చి కళ్ళు నిపమ్మన నన్ను ఆ చోటికి పంపినదండి. నిలబెట్టుకో దాన్ని. ఏమండి ఆ కీచుకుడు నీ కొప్పు బట్టి ధరాతలమును ప్రవహించి జలధరమని ఈడ్చి పరాభవిస్తున్న సమయమున నేగాంచి పచ్చని వృక్షమును కూకట వేళ్లతో సహా పలకించి వాణ్ణి చంపనించిన అక్కడే ఉన్నటువంటి మా అన్నగారు యతి వేషధారే ఉన్నటువంటి మా అన్నగారు నాయన వల్ల వంట చెరుకు కోసం పచ్చని వృక్షము ఎలా పెకలుస్తున్నామని ఇది సమయం కాదని వారించిన ఊరుకుంటేనే తప్ప ఎవరైనా ఏమన్నా దెబ్బలు తీసేస్తావు. వాడంటే తాగి తాగి పిచ్చోడైనాడు. నీకేమి అయ్యింది? నాకు తెలుసు నా ఓడి చూడేనా ఈ మాదిరి చేస్తాడని తెలుసు. సరే, పొయ్యి బాగా మండుతా ఉంది ఎసురు కింద, దాంట్లో పోయి తల పెట్టే ఉండే శుభ్రం అయిపోతుంది. తలకాయ వెళ్ళిపోతే తల కాదురా, మొక్కమా అంత కాదు, కాదు ఆ కాయ కాదు, ఉండి కాయ కాదు, బేకాయ కాదు, దొమ్మకాయ కాదు, ఇంకేమన్నా కాదు తెలియదు. ఆయన కొద్దిగానే రేపు అమ్మ వెనకంటే ఆడికి కొండకి వేసి గుండు కుట్టించేస్తాను. ఆ పని ఎటు పైన ఉంటుంది అమ్మ పైన ఉంటుంది కదా, నేను పైకి ఎందుకు ఇచ్చేస్తే పైకి పోయినామంటే కడుపు నిండా అన్నం పెట్టి ఇంత వచ్చేటట్టు చేస్తుంది తప్ప ఈ పని అంతా ఆమె చేయదు. ఇది కూడా తీపిచ్చేసి పుణ్యం కట్టుకోమా. ఏయ్, వాడేం చేశాడు నా భార్య? నీ భార్యని పట్టుకొని అబ్బా ఎక్కడైనా నలిగిందా? ఎవడికి నవ్వాల. అలాంటి వాళ్ళు ఎంతమంది? మేము 5 మంది మాట్లాడుతున్నాం. అదే కదా బిడ్డ సిక్కు సెలవులా అక్కడోళ్ళందరూ వస్తే బిడ్డకి ఏమన్నా అయిపోయింది. బిడ్డ ఊపిందంటే ఈశ్వర అడిపి పడిపోతాడు. ఏమండి నిన్నెవరైనా పరామర్శిస్తే నేను ఊరుకుంటానా? అన్నగారి అనుజ్ఞ లేనిది కాబట్టి ఊరకే ఉన్నాను. ఏమనుకోవద్దు. ఇన్ని కష్టములకన్నిటికీ కూడా మీ అన్న కారణం కాదా స్వామి? సరిపోయింది. నువ్వు చేసే తప్పుకు మా అన్న బాధ్యుడంటే ఎట్టా? అరణ్యవాసము ముగిసేటప్పుడే మీకు చెప్పాను. మేము 5గురు కలిసి చెప్పాను. అజ్ఞాతవాస సమయంలో ఆ సింహములని కంట పడవద్దు అని. నువ్వు విన్నావా? వాడి దగ్గరికి వెళ్ళావు. ఇదంతా మన ప్రారంభం. ఏం కాదు, ఇబ్బంది పడుతుంది. ఏమండి ఏనాడైతే మిమ్మల్ని వివాహం గావించుకున్నానో ఆనాటి నుంచి కష్టం లేదు స్వామి. ఏనాడైతే మేము 5 మందిని మెళ్ళ బొట్టు కట్టినామో ఆ రోజు పట్టింది మాకు దరిద్రం. మా అమ్మ మాకు బెంగళూరులో వేస్తానని పిల్లని పోయి అగ్గిలో బొగ్గు మాకు నిన్ను చేసుకున్నాం కదే మేము. ఇన్ని కష్టాలకి మా అమ్మే కారణం. ఆడ నెయ్యిలో పప్పులు అంతా కలబెట్టి ఉన్నగా ఉన్నాయి.
రాయిలు పట్టి ఇట్లే ఉన్నాడు కానీ పంతలయ్య రాయిలు పట్టి ఇదే మాదిరి రేయ్, ₹2 ఏరా? నేనే ఒక దగ్గర పనిచేస్తున్నాను. రాయలపేటలో ఇదే వదులుతున్నాడు ఇది అతన్ని పీడేసినావు అది పెట్టేసినావు దీన్ని ఎట్నా కలిసేదినా అగ్గి పెట్టుకోరా త్వరగా అతులతో చేసిన సగుణ మునియాపారం. అతులతో చేసిన సగుణ మునియాపారం. గతులేవని మోగి మతులు పలానవే. దాయలాటి నాయకి మాయకు అనుమోదన. దాయలాటి నాయకి మాయకు అనుమోదన. ఓడిపోయేందుకు నిందకే వాళ్ళు మళ్ళా వస్తారు. పట్టుకుంటావా పట్టుకుంటావా ఎవరైనా చెప్పండి ఎవరు ఎట్లా అయిపోతావు ఎవరు అన్నం కావాలా? ఇదిగో మా వంటగృహం ఇలానే ఉంది. నేనేదో నా భార్యతో మాట్లాడుతున్నాను. నువ్వు వడ్డించుకొని రేయ్, నువ్వు వడ్డించుకొని తింటావా? నన్ను వడ్డించమంటావా? ఏయ్, ఎక్కడ బాయ్? రేయ్, అక్కడ నా పరిచారకులు కోకొలు ఉన్నారు. నాతో ఏయ్, ఇప్పుడు గుద్దారు. వాతలు వాతలు రా కొన్ని ప్రస్తుతానికి అది తింటా ఉండు. నేను నా భార్యతో మాట్లాడేసి నాకు బాగా పెడుతుంది పోనీలే, నేను వచ్చి నీకు పాలు ఇస్తాను, తాగు. ఏయ్, అక్కడ ఉన్నాయి, పోయి తాగురా. గోడ మురికి వచ్చి ఇక్కడ కొన్ని తాగేసి వచ్చేస్తా ఏయ్, అవి ఇస్తే ఇస్తే ఆ గోడ పాలు అయిపోయాయి, అన్ని తోడు పెట్టేసాం, పెరిగైపోయింది. ఇప్పుడు విరాట్ మహారాజు తోడు పెట్టున్నది అమ్మ దగ్గర ఉన్నాయ్యా ఇంకా పిండలా 4 గంటల దగ్గర నా బండి వచ్చేది మొన్న వచ్చినప్పుడు కట్టుకునే దానికి బెడ్షీట్ లేదంటే షేర్ ఇచ్చింది, కట్టుకోండి షేర్ ఇచ్చింది అమ్మ. ఇది నీది మార్చిపోయిన లుంగి ఉంటే కట్టుకునే దానికి లుంగి కావాలంటే ఇచ్చింది.
అంటే నువ్వు లేవు అప్పుడు నేను లేనప్పుడు పోయి తీసుకుంటున్నావు. సంవత్సరం పైన వచ్చిందమ్మా. మట్టిలో పడిపోయింది దాన్ని ఎందుకు తింటున్నావు రా బెస్ట్గా? అందుకనే వచ్చిన అన్నం పెట్టి తిన్నావా? సరే నీకు పంచపక్ష పరమాన్నాలతో అన్నం పెడతాను లోపలికి. నాకు ఆయన్ని వద్దు, పంచపచ్చ పర్ణాలు వద్దు. నాకు మటన్ బిర్యానీ కావాలి. మటన్ బిర్యానీ దానికోసం వచ్చాను. కలగదాతాని చల్లని కలగదాతాని చల్లని సత్తుమార్ కలగదే మానవెల్ల ప్రభుడావో కలగవాని నిలువేవన ముక్తి హరికాసిగాదు ఓ భగవాని ఓ భగవాని నిలువేవన పుణ్యసి హరికాసిగాదు అల్లపుని నిలువని మా అన్నగారి గురించి నేను మాట్లాడతాను. ఇంద్రుడి భార్య సతీదేవి, హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి, శ్రీరాముడి భార్య సీతాదేవి, ఇలాంటి వారు ఎన్నో కష్టాలు కూర్చున్నప్పటికీ సౌఖ్యంగా పొందారు. నువ్వు అంతటి మహాపతి ఇటువంటి కష్టాలు అనుభవించిన తర్వాత మనకు సుఖాలు వస్తాయి. బాధపడదు. 5:30 అయితే ఆ రైతుని బస్సు వస్తే బాధపడదు. ఇదిగో నీవెప్పటి వలె నీ శయ్యాగృహానికి ఎగి మరుసటి రోజు ఆ కీచుకుని నువ్వే ఎదురేగి నీ మాయ మాటలతో బొట్టు మాటలతో వాడిని మోహించి రీతిన ఏమనిచ్చి ఒంటరిగా నర్తన సాగుతున్నాడు. తొందరగా రావాల్సిన లేకపోతే బస్సు పుడుస్తుంది.